స్థానిక సంఘ సభ్యులకు, సువార్థికులకు వారి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ కూడికను జరిగించడానికి అనుకూలమైన వాతావరణమును అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి చేరువచ్చిన అందరి తరపున, ఈ కూడికలకు రాబోతున్న ప్రతి ఒక్కరి తరపున క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు దేవునికి తెలియజేస్తాం. గమనించండి ప్రియ సహోదరులారా, ఈరోజు మనం మాట్లాడుకునే పాఠము పేరు పరలోకము. దేని గురించి? పరలోకము. భూలోకం అంటే మనకు తెలుసు. భూలోకములో వనములు ఉంటాయి, జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, అలాగే మనుషులు ఉంటారు. మనుషులలో రకరకాలైన వారు ఉంటారు. మనుషులలో రకరకాలైనటువంటి వారు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అలవాటు కలిగి ఉంటారు. అనేక రకాలైన అలవాటులు కలిగిన వారు ఉంటారు. ఎవరి స్వభావాన్ని బట్టి వారు మాట్లాడుతూ, ఎవరి స్వభావాన్ని బట్టి వారు ప్రవర్తిస్తూ వారి జీవిత విధానాన్ని గడుపుతూ ఉంటారు. ఇది భూలోకము. భూలోకమును విడిచిన తర్వాత చనిపోయిన వారు ఉండేటువంటి లోకాన్ని మృతుల లోకము అన్నారు. మృతులు ఉండే లోకాన్ని ఏమన్నారు? మృతుల లోకము. అంటే అక్కడ అందరూ చనిపోయిన వారే ఉంటారు. తరువాత క్రీస్తు వారి యొక్క రాకడ సమయంలో మృతులలో నుండి కొందరిని ప్రత్యేకించి వారిని తీసుకువెళ్ళి ఉంచేటువంటి లోకమే పరలోకము. మన ప్రియులు మనకిచ్చేటువంటి అంశం ఏమిటి అంటే పరలోకము గురించి ఇచ్చారండి. దేని గురించి? పరలోకము. పరలోకానికి ఎప్పుడు వెళతాం మనం? ఎప్పుడు వెళ్తామండి? భూమి మీద దేవుడు కోరుకున్న రూపంలో జీవించి, నేను కోరుకున్న రూపంలో జీవిస్తే కాదండి. భూమి మీద ఉన్నటువంటి ఈ జీవిత కాలంలో అది 60 సంవత్సరాలు కావచ్చు, 70 కావచ్చు, 80 కావచ్చు, లేదా మధ్యకాలంలోనే చనిపోవచ్చు. ఎప్పుడు ఎలాగైనా చనిపోయే లోపు దేవుడు కోరుకున్న రూపంలో జీవించిన వారు అలా జీవించి చనిపోయినప్పుడు మృతుల లోకానికి వెళతారు. మృతుల లోకంలో నెమ్మదికరమైన స్థలం అనేది ఒకటి ఉంది. ఆ స్థలములో ఉంటారు. క్రీస్తు వారికి రాకడ వచ్చినప్పుడు ఆ నెమ్మదికరమైన స్థలంలో ఉన్న వారిని మాత్రమే తీసుకుని వెళ్ళి పరలోకంలో ఉంచుతాడు. గమనించండి. పరలోకం అనే దానికి గూర్చి ఒకసారి మనం గమనిస్తే పరిశుద్ధులు ఉండే లోకం అది. కేవలము పరిశుద్ధులే ఉంటారు. దానిని పరలోకము అన్నారు. భూలోకములో రకరకాలైన అలవాటులు కలిగిన మనుషులు ఉంటారు. ఇది భూలోకం. ఈ భూలోకములో క్రీస్తు కోరుకున్నటువంటి రూపాన్ని కలిగి జీవించిన వారు మాత్రమే చివరికి వెళ్ళేటువంటిది పరలోకం. అక్కడ కేవలము పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, ఆయన పిల్లలు పరిశుద్ధులు. ఆ పరిశుద్ధుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లోకాన్నే పరలోకము అన్నారండి. అర్థమవుతుందండి? భూలోకానికి పరలోకానికి ఉన్న వ్యత్యాసం ఏంటో మనకు అర్థం కావాలి. మళ్ళీ చెప్తున్నా, భూలోకంలో అన్ని రకాలైన మనుషులు ఉంటారు. అంటే అన్ని రకాలైన అలవాట్లు కలిగిన వారు ఉంటారు. పరలోకంలో మాత్రము ఒకే రకమైన అలవాటు కలిగిన వారు ఉంటారు. అది దేవుడు కోరుకున్నటువంటి అలవాట్లు. వారు ఉండే స్థలాన్ని పరలోకం అన్నాడు. కనుక భూమి మీద ఉండగానే దేవుడు కోరుకున్నటువంటి అలవాటులేంటో, ఆ పద్ధతులేంటో తెలుసుకొని జీవించడానికి ప్రయాసపడినట్లయితే తప్పనిసరిగా పరలోకంలో దేవునితో కలిసి ఉండగలము. లేకపోతే అగ్నిగుండంలో కాలుతూ యాతన పడుతూ యుగ యుగాలు అనుభవించవలసినటువంటి భయంకరమైన స్థితి ఉంది అనే సంగతి మనం అందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అది ఎవరు చూశారండి అనుకోవచ్చు.
దేవుడు ఉన్నాడని నమ్మిన ప్రతి ఒక్కరము దేవుడు ఇచ్చినటువంటి గ్రంథాన్ని చదువుతున్నాం. దేవుడు ఇచ్చిన ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను, సృష్టిలో ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తే ట్రాలీ అవుతుంటుంది. దాన్ని బట్టి ఈ గ్రంథం నిజమని నమ్మవచ్చు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాం. చనిపోయిన వారు బ్రతుకుతారా, బ్రతకరా? ఇక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలందరికీ కూడా ఒక ప్రశ్న. చనిపోయిన వారు బ్రతుకుతారా, బ్రతకరా? ఏమండి, కొంతమంది ఏమనుకుంటారంటే చనిపోయాడు, గాలిలో గాలి కలిసిపోయింది, ధూళిలో ధూళి కలిసిపోయింది, అంటే శరీరం ఏమో మట్టిలో కలిసిపోయింది, ఆత్మేమో గాలిలో కలిసిపోయింది అనుకుంటూ ఉంటారు. గాలిలో గాలి కాదు, ధూళిలో ధూళి కాదు. క్రీస్తు వారికి రాకడ సమయంలో అందరూ తిరిగి లేపబడతారు. దానికి నిదర్శనం ఏంటంటే పౌలు గారు ఒక విషయాన్ని తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనము. అయితే మృతు ఎలాగు లేతురు, వారు ఎట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే మరి ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పొట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును. చాలండి. ఇక్కడ మనం ఏం చదువుకున్నామంటే ఒక వ్యక్తి పౌలు గారిని ప్రశ్నించాడు. దేని గురించి? చనిపోయిన వారు తిరిగి లేపబడతారు అంటున్నారు కదా, మరి వారి శరీరమేమో మట్టిలో కలిసిపోయింది, వారి ఆత్మేమో గాలిలో కలిసిపోయింది, మళ్ళీ ఎలా లేపబడతారు అని ప్రశ్నించారు. అప్పుడు పౌలు గారు చెప్పిన సమాధానం ఏమిటంటే, ఒక విత్తనాన్ని భూమిలో విత్తుతూ ఉన్నారు. విత్తిన తర్వాత ఆ విత్తనం ఏమవుతుంది? చచ్చిపోతుంది. అది అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. కానీ దానిలో నుండి మొలక వస్తూ ఉంది. అది పెరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏ విత్తనానికి తగిన శరీరాన్ని దానికి విచ్చుచూ ఉన్నాడు. ఇది నిజమేనా? మనం వ్యవసాయం చేసేటువంటి పరిసరాలను చూసినప్పుడు, లేదా మొక్కలను పెంచేటువంటి పరిసరాలను చూసినప్పుడు, విత్తనాలను భూమిలో పెట్టి నీళ్లు పోసినప్పుడు అది విత్తనము 2 రోజులు 3 రోజులలో ఉబ్బి పగిలి దానిలోని మొలక వచ్చి ఈ శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. పైకి వచ్చేటువంటి మొక్కకు దాని శరీరాన్ని దేవుడే ఇచ్చుచూ ఉన్నాడు. అలా చనిపోయిన వారందరూ కూడా ఒక రోజున తిరిగి లేపబడతారు. ఏ విత్తనానికి తగిన శరీరాన్ని ఆ శరీరాన్ని దేవుడు ఇచ్చుచున్నట్టుగా ఏ వ్యక్తి ఏ శరీరంతో చనిపోయి ఉన్నాడో అలాంటి శరీరాన్ని మళ్ళీ దేవుడు ఇచ్చుచూ ఉన్నాడు. కాబట్టి చనిపోయిన ప్రతి ఒక్కరూ తిరిగి లేపబడతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని పౌలు గారు స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి సమాజానికి తెలియజేసినటువంటి సమాచారము. వీళ్ళందరూ ఎప్పుడు లేపబడతారు? మన ప్రియులు పాట పాడారు ఇప్పటి వరకు, యేసురాజు మళ్ళీ వస్తాడు, ఆయన వచ్చినప్పుడు తన ప్రియమైనటువంటి సంఘమును తీసుకుని పోతాడు. యేసుక్రీస్తు వారు వచ్చేటువంటి సమయంలో ఆయన ఆర్భాటముతో వస్తాడు, ప్రధాన దూత శబ్దముతో వస్తాడు, దేవుని బోరతో వస్తాడు అని మనం చదువుకుంటూ ఉంటాం.
ఆయన వచ్చినప్పుడు ఆయన వారు మొదట లేపబడతారు అనే విషయాన్ని కూడా చదువుకుంటూ ఉంటాం. ఈ రీతిగా చనిపోయిన వారందరూ తిరిగి లేపబడతారనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. దానికి నిదర్శనంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు, దానికి నిదర్శనముగా చనిపోయినటువంటి లాజరును బ్రతికించుట, ఇలాంటివి మనం అనేక వచనాలు ఈ పరిశుద్ధ గ్రంథం నుండి చూస్తున్నప్పుడు చనిపోయిన ప్రతి ఒక్కరూ తిరిగి లేపబడతారు అనే సంగతి గ్రహించాలి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చెయ్యి పట్టి ఒక లోయలో నడిపిస్తూ, నరపుత్రుడా ఇవి ఏమిటి అని అడుగుతూ ఉంటాడు. ఇవి ఎండిపోయిన ఎముకలు అన్నారు. ఇవి బ్రతకగలవా చెప్పారు. ప్రభువా యెహోవా అది నీకే తెలియననగా, ఎండిపోయిన ఎముకలతో ప్రవచనమెత్తి మాట్లాడు అన్నాడు. ఆ ఎండిపోయిన ఎముకలతో దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని మాట్లాడుతూ ఉండగా ఎముకలలో గడగడ గడమని శబ్దము పుట్టెను. ఏం జరిగింది అప్పుడు? ఎముకలు ఏ భాగంలో ఉండవలసినవి ఆ భాగంలో సమకూర్చుకుంటూ, ఎవరి ఎముకలు వారి యొక్క భాగాలలో సమకూర్చబడుతున్నటువంటి సందర్భాన్ని అక్కడ చూస్తూ ఉంటాం. అలా ఎముకలు కూర్చబడి వాటి మీద శరీరము పొదిగి అలాగా శవములై ఉన్నట్టు చూశారు. మరలా ఇవి బ్రతకగలవా అని ప్రశ్నించినప్పుడు అది నీకే తెలియను నాయన అన్నగా మరలా ప్రవచనమెత్తి మాట్లాడమంటూ ఉన్నాడు. అప్పుడు మాట్లాడగా వాటిలోనికి జీవం వచ్చి అవన్నీ లేచి నిలబడిను. లెక్కించు, నా వల్ల కాదయ్యా, లెక్కింప శక్యముగాని మహాసైన్యమై నిలబడిను అన్నాడు. వీటన్నిటి మనం వింటూ ఉన్నప్పుడు ఈ గ్రంథం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే చనిపోయిన వాడు మళ్ళీ బ్రతుకుతాడు. అంటే లోకంలో ఒక వార్త ఉంది. ఒక వ్యక్తి మనిషిగా పుట్టి చచ్చిపోయిన తర్వాత కుక్కగానో కోతిగానో పక్షిగానో కోడిగానో పుడతాడు అని చెప్పేసి లోకంలో అంటున్నట్టుగా మాత్రము కాదండి. అలా కాదు. మనిషిగానే పుడతాడు. ఎందుకు పుడతాడు అంటే భూమి మీద ఉన్న కాలంలో దేహముతో చేసినటువంటి క్రియలు మంచివైనను చెడ్డవైనను సరే వాటి ప్రతిఫలము పొందటానికి పుడతాడు. ఈ వాక్యాన్ని మనం గమనించాలి. సరే పిల్లరా, మనము అసలు విషయంలోనికి వచ్చేస్తూ ఉన్నాం. పరలోకానికి ఎవరు వెళతారు అని మనం ప్రశ్నించినప్పుడు భూమి మీద ఉండగా దేవుడు కోరుకున్న రూపంలో ఎందరైతే జీవిస్తూ ఉంటారో వారు మాత్రమే పరలోకం వెళతారు. వారే పరిశుద్ధులు. పరిశుద్ధులు ఉండే లోకమే పరలోకము. పరలోకాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ ఉంటాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. చదవండి. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర యుండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. చాలండి. మనము ఈ పరలోకమును గూర్చి పరిశీలన చేసినప్పుడు జాగ్రత్త గమనించండి పిల్లలు. మనం ఒక ఇల్లు కట్టుకునేటువంటి ఆ పోలికలను ఆలోచన చేస్తే ఇంటి స్థలం ఉంటుంది, దాని కొలతలు వేరుగా ఉంటాయి. స్థలములో ఇల్లు వేసుకునే కొలతలు వేరుగా ఉంటాయి. దక్షిణము వైపున ఇంత పొడవు,
దక్షిణం నుండి ఉత్తరానికి ఇంత వెడల్పు, తూర్పు నుండి పడమర వైపుకు ఇంత కొలతలు, ఇలా కొలతలు 4 రకాలైన కొలతలు మనం చూస్తూ ఉంటాం. అలాగుననే పరలోక పట్టణము యొక్క కొలతలు కూడా చూసినప్పుడు 4 వైపుల సమానముగా ఉండెను. ఎలా ఉందండి? 4 వైపుల సమానముగా ఉండెను. దానిని చచ్చౌకమైనది అన్నాడు. ఎటు చూసినా ఒకే కొలత. తూర్పు వైపున, పడమర వైపున, దక్షిణం వైపున, ఉత్తరం వైపున, ఎటు వైపున కొలిచిన 750 కోసులు ఉన్నది. ఇది పరలోక పట్టణం యొక్క కొలతలు. దానిలో ప్రాకారం యొక్క కొలతలు చూసినప్పుడు అవి కూడా 4 వైపుల సమానముగా కనిపించును. దాని కొలతలు ఎంత? 144 మూరలు. పట్టణము కొలతలేమో 750 కోసులు ఎటువైపు చూసినా, ప్రాకారము కొలతలు 144 మూరలు. కోసులు వేరు, మూరలు వేరు. ఈ ప్రాకారాన్ని దీనికి ఎన్ని పునాదులు వేసాడో చెప్పాడండి. మన ఇంటికి ఈ మూలన, మధ్యలోను, ఆ చివరన 3 పిల్లర్స్ వేస్తాం. అటువైపు కూడా అలాగే ఉంటాయి. ఇంకా పెద్దగా ఉంటే ఇంకో పిల్లర్ పెరుగుతూ ఉంటుంది. ఇలాగున మనం పిల్లర్స్ వేసినట్టు పరలోక ప్రాకారానికి కూడా ఆయన పునాదులు వేసెను. ఎన్ని పునాదులు వేసాడండి? 12 పునాదులు. మనం పాట కూడా పాడుతూ ఉంటాం. పరలోక పట్టణము 12 గుమ్మములు 12 ముత్యములతో కట్టబడెను అని పాట కూడా పాడుతూ ఉంటాం. ఆ పాటే ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అంటే వర్ణన. దానిలో ఉండేవారే పరిశుద్ధులు. కాబట్టి పిల్లరా, దీని ప్రాకారము 144 మూరల కొలతలతో 12 పునాదులతో వేయబడిన. ఈ 12 పునాదులు కూడా ఏం చెప్పాడయ్యా అంటే, గొర్రె పిల్ల యొక్క అపోస్తులు పేర్లు వాటి మీద వ్రాయబడిన అన్నాడు. ఎవరి పేర్లు అండి? అంటే ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల పేర్లు ఆ పునాదుల మీద వ్రాయబడిన అన్నాడు. ఒక్కొక్క పునాది మీద ఒక్కొక్కరి పేరు వ్రాయబడిన అన్నాడు. పేరు రాసిన తర్వాత ఆ పునాదులను, ఆ ప్రాకారాలను దేనితో కట్టాడో తెలియజేశాడు. మనం ఈ గోడలు కట్టాము దేనితో? సిమెంటు రాయో లేదా ఇటుక రాయో, దానిలో ఇసుక సిమెంటు కలిపినటువంటి సున్నముతో అలాగున కట్టి ప్లాస్టింగ్ చేసి కొందరు టైల్స్ అంటిస్తూ ఉంటారు. లేదా కొందరు అలాగే దానికి వాల్కేర్ పెట్టేసి కలర్స్ వేసి నీట్గా చూస్తూ ఉంటారు. అలాగున్న పరిశుద్ధులు ఉండేటువంటి ఆ పరలోకం ఎలా ఉన్నదయ్యా అంటే 12 రకాలైనటువంటి రత్నములతో పొదిగాడండి. దేనిని? ప్రాకారాన్ని. 12 పునాదులు కలిగినటువంటి ప్రాకారాన్ని 12 రత్నములతో పొదిగాడు. దానికి 12 గుమ్మములు ఉన్నాయి. 12 గుమ్మాలను 12 ముత్యాలతో పొదిగాడు. ఆ సుందరమైనటువంటి పట్టణాన్ని మనం ఊహించుకుంటే ఊహల్లోనే ఎంతో అందంగా కనబడుతుంటుంది. రాళ్లతో కట్టినటువంటి ఈ గోడలే నీట్గా వాల్కేర్ పెట్టి కలర్స్ వేసినప్పుడు చూడడానికి చాలా బాగుందని తనివి తీరా ఇంటి బయట వచ్చి అంతా చూస్తూ మురిసిపోతూ ఉంటాం. అలాంటిది రత్నములతో ముత్యములతో కట్టబడినటువంటి ఆ పట్టణాన్ని ఒక్కసారి ఆలోచిస్తే ఇంకెంత బాగుంటుందో. కాబట్టి పిల్లరా, ఒకసారి మనం 18వ వచనం నుండి చదువుకుందాం. 18వ వచనము. ఆ పట్టణపు ప్రాకారము
ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. చదవండి. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేదికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. చాలా చదవబడినటువంటి ఈ వచనంలో దేనిని గూర్చినటువంటి వివరాలు ఉన్నాయి అంటే, పరలోక పట్టణం యొక్క ప్రాకారాన్ని గూర్చినటువంటి వివరాలు, పరలోక పట్టణము యొక్క ప్రాకారమును గూర్చినటువంటి వివరాలు. 12 పునాదులు 12 రత్నాలతో పొదిగి, 12 గుమ్మములు 12 రకాలైన ముత్యాలతో పొదిగి చూడటానికి అందమైనదిగా కట్టించినటువంటి ఆ పరలోకాన్ని గూర్చి మనం ఈరోజు నేర్చుకుంటాము. ఇంత విశాలమైనటువంటి ఈ ప్రాకారము 20 అడుగుల ఇంటిలో నివాసం చేసేటువంటి మనలను, సిమెంట్ గోడలతో కట్టబడినటువంటి ఇంటిలో నివాసం చేసేటువంటి మనలను, ముత్యాలతో రత్నములతో కట్టబడినటువంటి ఇంటిలో నివాసము చేయటానికి ఆయన మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. భూమి మీద నివసించేటువంటి నివాసం వేరు, అక్కడ నివసించేటువంటి నివాసము వేరండి. ఆ విశాలమైనటువంటి నివాసములో వీధులను గూర్చి కూడా మాట్లాడాడండి. మన రోడ్లు ఎలాంటివి? సిమెంట్ రోడ్లు, కొంచెం ముందుకు వెళ్తే తార్ రోడ్లు, కొంచెం పల్లెటూరు వాతావరణం చూసినప్పుడు మట్టి, వర్షం వస్తే బురద, కాలు దిగబడితే మళ్ళీ తీసుకోవడానికి ఇబ్బంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను, సిటీలో ఉన్న వారినైనను, పల్లెటూరులలో ఉన్న వారినైనను, ఏ ప్రాంతంలో ఉన్న వారినైనను ఆ పరలోక పట్టణంలోనికి ఆహ్వానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ పట్టణంలో ఉన్నటువంటి వీధులను మనం చూసినప్పుడు స్వచ్ఛమైన బంగారముతో స్ఫటికము వలె మెరియుచున్నటువంటి వీధులు అన్నాడండి. అలాంటివి స్వచ్ఛమైన బంగారముతో వేయబడి స్ఫటికము వలె మెరియుచూ ఉన్నాయంటండి ఆ వీధులు. ఆ వీధుల్లో అలాంటి స్వీట్ బేకర్లు, ఆ వీధుల్లో గతుకులు, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండనే ఉండవు. అలాంటి వాతావరణం కలిగినటువంటిది పరలోకము. ఆ పరలోకములో వీధి లైట్లు ఏమి ఉండవండి. గొర్రె పిల్లయే దీపకాంతి నిత్యము ప్రకాశిస్తూ ఉంటాడట. ఎవరు? గొర్రెపిల్ల. గొర్రెపిల్ల యొక్కయు దేవుని యొక్కయు మహిమనకు ఆ విశాలమైనటువంటి ఆ ప్రాకారములో అంత వెలుగులో ప్రకాశిస్తున్నటువంటి ఆ పట్టణము, ఆ పట్టణంలో ప్రవేశించటము ఎంత అదృష్టమో, అది ఎంత ఉన్నతమైనదో. అందులో ఏ దేవాలయమును కనపడలేదు అన్నాడండి. ఏం కనిపించలేదట? దేవాలయం ఏది కనిపించలేదు. సర్వాధికారి అయినటువంటి దేవుడును గొర్రెపిల్ల ఏ దేవాలయమై ఉన్నారు అన్నాడండి. అంటే అక్కడ ప్రవేశించేటువంటి వారు ఇల్లు కట్టుకోవాలన్న బాధ లేదు, రోడ్లు వేసుకోవాలన్న బాధ లేదు, లైటింగ్ లాగుకోవాలన్నటువంటి సమస్య లేదు, ఇక్కడ మేము మందిరం కట్టుకోవాలన్న సమస్య కూడా లేదు. అన్నీ దేవుడు సమకూర్చి ఉంచాడండి. అందులోనికి ప్రవేశించాలి అంటే గొర్రె పిల్లక జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వారే అని తెలియజేశాడండి. భూమి మీద ఉండగా మన పేర్లు ఎక్కడ రాయబడాలి? గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడాలి. అందులో రాయబడాలి అంటే ఏం చేయాలో
మన సహోదరులు మీకు తదుపరి తెలియచేయబోతున్నాడు. జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించండి. ఆ ప్రదేశంలో జీవజల నది ఒకటి ప్రవహిస్తూ ఉన్నది అన్నాడండి. 22వ అధ్యాయం మనం చదువుకుంటున్నప్పుడు ఏ నది ప్రవహిస్తుంది? జీవజల నది ప్రవహిస్తూ ఉన్నది. అందులో ఉన్న ప్రజలకు దుఃఖం అనేటువంటిది ఉండదు అని చెప్పాడండి. భూమి మీద ఉన్న ప్రజలకు 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. మరణము ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. చాలండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆ పరలోకంలో ప్రవేశించే ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్తున్నాడండి. దేని గురించి మాట్లాడుతున్నాడండి? పరలోకంలో ప్రవేశించిన వారి యొక్క పరిస్థితులు లేదా స్థితిగతులు ఎలా ఉంటాయి. భూమి మీద ఉన్న ప్రతి మానవుని జీవితంలో ఏదో ఒక సందర్భములో దుఃఖము అనేటువంటిది చోటు చేసుకుంటుంది. వేదన అనేటువంటిది చోటు చేస్తూ ఉంది. మనిషి యొక్క జీవితంలో యాతనకరమైన పరిస్థితులు అనేవి ఏదో ఒక రోజున చోటు చేస్తూనే ఉన్నాయి. కానీ పరలోకంలో ప్రవేశించిన తర్వాత దుఃఖము అనేటువంటిది, వేదన అనేటువంటిది, ఏడ్పు అనేటువంటిది, ఆకలి అనేటువంటిది ఉండనే ఉండదు. కారణం ఏంటి అంటే దేవుడే వారితో నివాసము చేయుచు ఉన్నాడు. ఎవరండి? దేవుడే. ఆ పరిశుద్ధులతో కలిసి దేవుడే కాపురము చేయును అన్నాడు. 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. అక్కడ దేవుడు వారితో నివాసము చేస్తూ ఉన్నాడు కనుక వారికి దుఃఖం ఉండదు. ఏముండదు? ఎందుకు ఉండదు? దేవుడు వారితో ఉంటున్నాడు కనుక వారికి దుఃఖం ఉండదు. పరలోకంలో ఉన్నటువంటి వారికి కూడా యుగ యుగాలు దేవుడు వారితో ఉంటూ ఉన్నాడు కనుక వారి జీవితాల్లో వేదనలు ఉండవు. వారు ఎల్లప్పుడూ దేవునితో కలిసి నివాసము చేస్తూ దేవుని స్తుతించుచూ వారి జీవితాన్ని గడుపుతున్నారు. కనుక ఆ పరలోకమును గూర్చినటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి అవసరత ఉందండి. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. విడిచిపెట్టే లోపే పరలోకమును గూర్చి ఆలోచన చేసి పరలోకంలో నివాసం చేయటానికి మనం ప్రయత్నించాలి. ప్రయత్నించినట్లయితే ఆ ఉన్నతమైనటువంటి భవిష్యత్తును మనం పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆ ఉన్నతమైన స్థలములో దేవునితో కలిసి నిత్యము వేదన లేనటువంటి, ఏ విధమైన దుఃఖము లేనటువంటి, ఆకలి లేనటువంటి పరిస్థితులను బట్టి పిల్లారా భూలోకంలో ఉన్నటువంటి భవిష్యత్తును చూసి, కంటికి కనిపించేటువంటి అందమైన వాటిని చూసి, మనస్సుకు నచ్చిన వాటిని కోరుకొని వాటి కోసము జీవించుట కంటే ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలంలో అనుభవించేటువంటి అల్పకాలము పాపభోగములను అనుభవించుట కంటే యుగ యుగాలు దేవునితో కలిసి ఆ ఉన్నతమైనటువంటి లోకములో ఆ శ్రేష్టమైనటువంటి ఆ విలువైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి ప్రతి ఒక్కరము కూడా ఆలోచన కలిగి జీవించాలి. మరొక విషయం ఏంటంటే ఆ ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందటానికి మనము ధనముతో కొనటానికి అవకాశం లేదండి. ధనమిచ్చి కొనటానికి అవకాశం లేదు. దానికి రేట్ అనేది లేదు. లేదా ఎవరైనా రికమెండేషన్తో ప్రవేశించడానికి అవకాశం లేదు. కేవలము క్రియలు, నీతి క్రియలు అంటాడు, పరిశుద్ధుల క్రియలు అంటాడు. క్రియా జీవితం వలన మాత్రమే కొనడానికి సాధ్యమవుతుంది. అందులో ప్రవేశించడానికి ప్రాంతముతో పని లేదు,
కులముతో పని లేదు, స్థితిగతులతో పని లేదు. ఆరోగ్యవంతుడా, అనారోగ్యంతో ఉన్నాడా, ఉద్యోగం ఉందా లేదా, చదువుకున్నాడా, చదవలేదా, తన యొక్క స్థితిగతులతో అవసరమైనటువంటిది లేదు. వివాహం అయినదా, అవ్వలేదా, పిల్లలు పుట్టారా, పుట్టలేదా, నువ్వే స్థితిలో ఉన్నా సరే, నీ స్థితిగతులు ఏవైనా సరే, దేవుడు మానవ జీవితానికి ఇచ్చినటువంటి నిబంధనలు ఏంటో తెలుసుకొని ఆ నిబంధనల ప్రకారంగా మనం జీవించినట్లయితే ఆ ఉన్నతమైనటువంటి భవిష్యత్తును, పరలోకంలో దేవునితో కలిసి ఉండేటువంటి శాశ్వతమైన జీవితాన్ని ఉచితముగా పొందొచ్చు. ఆ యొక్క విలువైన సంగతులు చెప్పడానికే దేవుడి గ్రంథాన్ని మనకిచ్చాడు. కాబట్టి ఈ గ్రంథాన్ని చదువుతూ ఉండండి. ప్రతి ఒక్కరూ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఏంటి, దేవుని ఆలోచనలు ఏంటి, పరలోకంలో ఉండాలంటే ఏం చేయాలో చెప్పబడుతూ ఉంటాయి. అయితే త్వరగా అర్థం చేసుకోవాలంటే మరి దేవుని యొక్క సేవకులు అనేటువంటి వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సంగతులు స్పష్టంగా తెలియజేయటానికే దేవుని యొక్క కృపచేత ఈ ప్రాంతంలో ఇక్కడ సంఘమును ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మూల కారకులుగా నడిపించడానికి చిన్నబాబు గారిని, ప్రోత్సహించడానికి ఇస్రాయల్ గారిని, ఇంకా ఈ మధ్యకాలంలో అనేక మంది నూతనమైన యవనస్తులు, పురుషులు, స్త్రీలు ప్రోత్సాహకరంగా ఉంటున్నారు అని మేము విన్నాము. అందుని బట్టి వారందరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను, ఈ మైకి శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడాను ఆ ఉన్నతమైన పరలోకాన్ని పొందటానికి దేవుడిచ్చిన గ్రంథం నుండి సంగతులను పరిశీలన చేయండి. దేవుడిచ్చిన గ్రంథాన్ని పట్టుకొని కూడాను కొన్ని అటు ఇటుగా మాట్లాడేటువంటి మాటలు, అటు ఇటుగా జరిపించే కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. దయచేసి మోసపోవద్దు. 1-4 సార్లైనా వాక్యాన్ని పరిశీలించి వాక్యపు వెలుగులో మన లోపాలను సరిదిద్దుకొని వాక్యానికి అనుకూలంగా జీవించి నిత్య జీవానికి వారసులు కావాలని, పరలోకం వెళ్ళడానికి ఇక్కడ ఉండగానే ప్రయాసపడేవారుగా ప్రతి ఒక్కరు ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ, శ్రద్ధగా ఉన్నటువంటి మీకు అందరికీ నాకు అవకాశాన్ని కల్పించేటువంటి స్థానిక సంఘంనకు, సువార్థికులు చిన్నబాబు గారికి, ఇస్రాయల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాము. అందరికీ వందనాలండి.